ఫిలిం మేకింగ్ పై షార్ట్ ఫిలిం కాంటెస్ట్ 2026 నిర్వహిస్తున్నామని హైయర్ ఐటీ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ స్వర్ణలత తెలిపారు. లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో పోటీలకు సంబంధించిన లోగోను ఏయూ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య వెలగపూడి ఉమా మహేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ తెలుగు సినిమా క్రియేటివ్ రంగంలో ప్రతిభ చూపాలనుకునే యువత కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పల్లె జీవన విధానం, సంప్రదాయాలు, సంస్కృతి, అందాన్ని ప్రతిబింబించే సృజనాత్మక కథలను కథ అంశంగా తీసుకోవాలన్నారు. గరిష్టంగా 3 నిమిషాల వ్యవధిలో ఉండి తెలుగు భాషలోనే ఉండాలన్నారు. పోటీలో పాల్గొనగోరేవారు ఈ నెల 27లోగా ₹1000 ఎంట్రీ ఫీ చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు. కథనం, దర్శకత్వం, నటనం, సాంకేతిక నైపుణ్యాల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తామన్నారు. ఉత్తమ దర్శకుడు, నటుడు, నటి, స్క్రీన్ ప్లే ఎడిటింగ్ అవార్డులు అందజేస్తామన్నారు. భవిష్యత్తులో సినిమాల్లోని వెబ్ సిరీస్లలో అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో ఎం శ్రీనివాస్, ఫణీంద్ర, అరుణ్ కుమార్, దంతేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ షార్ట్ మూవీస్ కంటెస్ట్ అనేది మేము తీసుకోవడం ఏంటి అంటే, పల్లెటూరు వాతావరణానికి టాలెంటెడ్ యువత చాలామంది ఉన్నారు. వాళ్ళని రీల్స్లో కానీ లేకపోతే వాళ్ళు వచ్చి యాక్టింగ్ చేస్తామనడం కానీ ఇవన్నీ మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ యువత అందరికీ కూడాను ఒక ప్లాట్ఫామ్ అనేది విశాఖపట్నంలో సరైనది లేదు. ఆ సరైన ప్లాట్ఫామ్ లేకపోవడంతో ఆ ప్లాట్ఫామ్ని హైయర్ ఐటీ సంస్థ ద్వారా టాలెంట్ వేవ్ స్టూడియోస్ 2026 అనేది మేము నిర్వహిస్తున్నాము. ఇది ఎవ్రీ ఇయర్ హైయర్ ఐటీ యానివర్సరీ డే రోజు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి టాలెంట్ టెస్ట్ అనేది మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. దీని ద్వారా మేము తెలియజేస్తున్నాం. అలానే ఎవరైతే వాళ్ళ మూవీస్ అంటే టాలెంటెడ్ యువత వాళ్ళలో ఫోటో రంగంలో కాదు, దర్శకత్వంలో కాదు, లేదా మ్యూజిక్లో కాదు, వాళ్ళు ఒక షార్ట్ మూవీని ఎలా క్రియేటివ్ చేస్తున్నారు అనేది వాళ్ళ క్రియేటివిటీని బయటకు తేటానికి మాత్రమే మీ కాంటెస్ట్ అనేది నిర్వహించడం ఫస్ట్ సంవత్సరం అండి. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం ఇందు మూలంగా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది. దీనికి ఎవరైతే ఈ 5 minutes కాంటెస్ట్ ఉంటుందో మా ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే జీమెయిల్ అనేది ఉంటుందండి, talentwavestudios@gmail.comకి. వాళ్ళు గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా కూడా పంపించాల్సి వస్తుంది. గత 5 ఏళ్ళుగా డిజిటల్ రంగంలో ఉంది. అయితే ప్రొడక్షన్ రంగంలోకి రావాలని దాన్ని త్వరలో హైయర్ ఐటీ సంబంధించిన యానివర్సరీ రోజున అంటే జూన్ 1st వీక్లో ది ప్రొడక్షన్ హౌస్ని లాంచింగ్ చేస్తున్నాం. ప్రొడక్షన్ హౌస్ పేరు టాలెంట్ వేవ్ స్టూడియోస్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో చాలామంది టాలెంటెడ్ యూత్ ఫిల్మ్ మేకర్స్ పైకి రాలేకపోతున్నారు. వాళ్ళకి సరైన అవకాశం, ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేయబోతున్నాం. దీంట్లో వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి కథలు, ఇప్పుడు రియలిస్టిక్ స్టోరీస్, అలాగే విలేజ్లో ఉండేటువంటి రిలేషన్స్, ఎమోషన్స్, వీటిపైన ఎక్కువ కథలు చేయాలనే ఉద్దేశంతో హైయర్ ఐటీ ఈ పనికి అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేయడానికి పూనుకున్నారు. అయితే దానికి ముందుగా షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ ఒకటి నిర్వహించాలని, అది కూడా విలేజ్ సంబంధించినటువంటి ఎమోషన్స్కి అంటే పల్లె సంస్కృతి అనే థీమ్తో టాలెంట్ వేవ్ స్టూడియోస్ ద్వారా ఎంట్రీస్ కోరుతున్నాం. లాస్ట్ డేట్ 27 మే నెల, ఈ నెల 27వ తారీఖు. నామినల్ ఎంట్రీ ఫీజు ₹1000. ఎంట్రీస్ విఎఫ్ఎక్స్ యూస్ చేయొచ్చు. అలాగే అంటే ఏఐ ద్వారా చేసినటువంటివి తీసుకోదలుచుకోవట్లేదు. ముఖ్యంగా విలేజ్ ఎమోషన్స్, విలేజ్ సంబంధించినటువంటి కల్చర్ని, రిలేషన్స్ని చూపించాలనే ఉద్దేశంతో. అంటే చాలామంది యంగ్ జనరేషన్స్ అందరూ కూడా ఎక్కడ సిటీ వైజ్ చేస్తున్నారు కానీ స్టోరీస్ విలేజ్ ఎక్కువ చేయట్లేదు. కాబట్టి వాళ్ళ టాలెంట్ తెలియటం కోసం ఆ కాన్సెప్ట్, ఆ థీమ్ తీసుకున్నాం అన్నమాట. అది లాస్ట్ డేట్ 27th. దీనికి జ్యూరీ కూడా చాలా సీనియర్ అయినటువంటి డిఓపి, డైరెక్టరు, రైటరు, అలాగే మ్యూజిక్ డైరెక్టరు వాళ్ళు జ్యూరీ మెంబర్స్గా ఉంటారు. ప్రైజెస్ అన్నీ కూడా హైయర్ ఐటీ యానివర్సరీ రోజున ప్రజెంట్ చేస్తాము. అలాగే టాప్ 10 ఎవరైతే ఎంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి హైయర్ ఐటీ సంస్థ లాంచ్ చేయబోతున్నటువంటి టాలెంట్ వేవ్ స్టూడియోస్ ద్వారా అవకాశాలు ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే హైయర్ ఐటీ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి CEO కమ్ డైరెక్టర్ స్వర్ణలత గారు విశాఖపట్నంలో ఒక మంచి ఉద్దేశంతో ఒక చలనచిత్ర రంగానికి, ఒక షార్ట్ ఫిల్మ్ రంగానికి, ఒక ఎంతో టాలెంట్ ఉన్నటువంటి యువతని
ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఆవిడ ఈ రోజున ఒక కార్యం తలపెట్టడం అనేది చాలా ఆనందదాయకం. దానిలో భాగంగా వివిధ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి పెద్దలు అందరినీ కూడా ఆవిడ కొలాబరేట్ చేసుకుంటూ లైన్స్ రెస్పెక్టెడ్ సార్ ఉమామేశ్వరరావు గారు కానీ అదేవిధంగా రెస్పెక్టెడ్ బ్రైట్నెట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆవిడ ఈ రోజున ఈ యొక్క చలనచిత్ర రంగానికి, షార్ట్ ఫిల్మ్ రంగానికి, యువతకి సంబంధించినటువంటి టాలెంట్ని బయటికి తీసుకొచ్చే విధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆవిడ తలపెట్టడం అందరం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మనం చూసినట్టయితే ఈ రోజున ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. గతంలో కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కానీ అన్ని రంగాల్లో డైరెక్టర్స్ దగ్గర నుంచి, టెక్నికల్స్ దగ్గర నుంచి, క్రియేటివిటీస్ దగ్గర నుంచి, విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి ఎంతోమంది ఈ రోజున ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి ఈ యొక్క మన విశాఖ నగరానికి సంబంధించినటువంటి యొక్క ఎంతోమంది యువత టాలెంటెడ్ పీపుల్ని అది కేవలం కొంత స్థాయి వరకే వెళ్ళి ఆగిపోవడం, వాళ్ళు సరైనటువంటి రీతిలో వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం, ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ చలనచిత్ర రంగం ఏదైతే ఉందో దానికి సరైనటువంటి ప్లాట్ఫారం లేకపోవడంతో వాళ్ళు అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ యొక్క మళ్ళీ తిరిగి విశాఖపట్నానికి రావడం అనేది మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున మనం ముఖ్యంగా విశాఖ నగరం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఒక చిన్న రీల్స్ దగ్గర నుంచి కేవలం 1 minute 2 minute రీల్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎంతో